గుడిలో కీర్తి కళ్ళు తిరిగి పడిపోవడంతో కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం లక్ష్మికి తెలుస్తుంది. ఆ తర్వాత బస్వరాజు, కీర్తి వీళ్ళంతా కూడా గుడి నుండి వెళ్ళిపోతారు. లక్ష్మి దేని గురించి ఆలోచిస్తూ ఉండడంతో ఏమైందమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. కీర్తి మామూలుగా కళ్ళు తిరిగి పడిపోలేదమ్మా, తను ఇప్పుడు గర్భవతి అని చెప్పి లక్ష్మి అనగానే తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ, అమ్మా ఒక అందుకు ఇది మనం సంతోషించాల్సిన విషయం. ఆ దేవుడు అన్నయ్యని వదిన్ని తిరిగి ఒకటి చేయడం కోసమే ఈ శుభవార్త తెలిసేలాగా చేశాడేమో అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అవునమ్మా, కానీ మీ మామయ్య గారు వాళ్ళు అసలే హరీష్ మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు కీర్తి కడుపులో హరీష్ బిడ్డ పెరుగుతుందన్న విషయం తెలిస్తే వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఏంటోనని భయంగా ఉందమ్మా. ఈ విషయం ముందు కీర్తికి మాత్రమే తెలియాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మామయ్య వాళ్ళకు తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మా, మామయ్య వాళ్ళకు చెప్పకుండా వదినతో ఈ విషయం మాట్లాడి వదిన మనసు మార్చే ప్రయత్నం చేస్తాను, తిరిగి అన్నయ్యని వదిన్ని ఒకటి చేస్తాను అని చెప్పి నువ్వేం కంగారు పడకమ్మా. ఖచ్చితంగా తను గర్భవతి అన్న విషయం వదినకు తెలిస్తే వదిన మనసు మారుతుంది, మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండి ఇంటికి వెళ్ళమ్మా అని చెప్పి తులసి లక్ష్మిని ఇంటికి పంపిస్తుంది. కనిష్క ఇంటికి వచ్చిన తర్వాత బసవరాజుతో, అంకుల్, మొత్తానికి మనం అనుకున్నట్టుగా కీర్తికి ఎంగేజ్మెంట్ జరిగింది, మరొక 10 రోజుల్లో పెళ్ళి కూడా జరిగిపోతుంది. ఇక అప్పుడు మెల్లిగా తులసిని కూడా ఈ ఇంటి నుండి గెంటేస్తే హ్యాపీగా సిద్ధుకి నాకు మీరు పెళ్ళి జరిపించేయచ్చు అని అంటూ ఉంటే, అప్పుడు బసవరాజు, అందుకే కదమ్మా నేను ఇంత ప్రయత్నం చేసేది, ఏదో ఒక విధంగా కీర్తికి ఎంగేజ్మెంట్ చేశాము, పెళ్ళి కూడా చేస్తాము, నువ్వు ధైర్యంగా ఉండు, ఇక సిద్ధు నీవాడే అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే కనిష్క పొంగిపోతూ ఉంటుంది. రాత్రంతా కూడా తులసి కీర్తి ప్రెగ్నెంట్ అన్న విషయం గురించి ఆలోచిస్తూ, ఈ విషయం ఈయనకు చెప్పాలా వద్దా, చెబితే ఈయన కూడా సంతోషిస్తారు కదా అని చెప్పి తులసి అనుకుంటుంది. సిద్ధు బాగా అలసిపోయి ఉండడంతో రాత్రి త్వరగా పడుకుండిపోతాడు. దాంతో ఆయన పడుకున్నట్టున్నారు, ఉదయాన్నే విషయం చెప్తాను అని మరోవైపు జై దగ్గర పని చేస్తున్న వ్యక్తి జై చెవిటి మూగ అయిన పని మనిషి కావాలని అడగడంతో తన భార్య అయిన భాగ్యాన్ని పని మనిషి అని చెప్పి ఇంటికి తీసుకొని వస్తాడు. ఇదిగోండి సార్, మీరు అడిగిన పని మనిషి అని చెప్పి భాగ్యాన్ని చూపిస్తూ ఉంటే భాగ్యం తన భర్త వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. సార్, ఆ అమ్మాయి మూగ చెవిటి, మీరు ఎన్ని తిట్టినా కూడా తనకి ఏమీ వినపడదు, కేవలం సైగలు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై వెరీ గుడ్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఈరోజు నుండి నువ్వు ఇక్కడ పనిలో జాయిన్ అవ్వాలి, ఏమేం పనులు చేయాలో చెప్తాను అంటూ జై ఏం పనులు చేయాలో మొత్తం కూడా భాగ్యానికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో భాగ్యం తన భర్త నెక్లెస్ కొనిస్తానని మాట ఇవ్వడంతో ఏమీ వినపడినట్టుగా, మాట్లాడడం రానట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జాను నిద్ర లేచి కిందకు వస్తుంది. ఎవరండి తను అని జాను అడుగుతూ ఉంటే, ప్రతిరోజు మన ఇంట్లో పనిచేసేది తనే జాను, ఇప్పటి నుండి నువ్వు ఉదయం రావాలని చెప్పావు కదా, అందుకే ఉదయం వచ్చేసింది, తనకు ఏం వంట చేయాలో అవన్నీ కూడా చెప్పు అని జై అంటూ ఉంటాడు. దాంతో జాను ఆ రోజు ఏమేం కర్రీస్ చేయాలో అవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడు భాగ్యం వినపడినట్టుగా నటిస్తూ ఉండడంతో, సార్ అదేంటి సార్, తనకు వినపడదా అని చెప్పి అంటూ ఉంటే, పేపర్ మీద రాసిస్తే తనకి అర్థమవుతుంది మేడం అని చెప్పి జై దగ్గర పనిచేసే వ్యక్తి అంటూ ఉంటాడు. దాంతో జాను, ఎందుకలా, తనకి మాటలు రావా, వినిపించవా అని అంటూ ఉంటే, లేదు జాను, నేను ఇటువంటి వాళ్ళకు ఎవరు జాబ్స్ ఇవ్వరు కదా, అందుకే పెద్ద మనసుతో ఇటువంటి వాళ్ళకు లైఫ్ ఇద్దామని ఏరి కోరి మరి తనను పనిలో పెట్టుకున్నాను. పాపం తను చెవిటిదని మూగదని ఎవరు కూడా తనకు ఉద్యోగం ఇవ్వలేదట, అందుకే నేను తనని పనిలోకి పెట్టుకున్నాను అని జై అంటూ ఉంటాడు. నిజంగా మీది ఎంత గొప్ప మనసు సార్ అని చెప్పి
జాను పొంగిపోతూ ఉంటుంది. జాను ఏమేం పనులు చేయాలో అవన్నీ కూడా పేపర్ మీద రాసి భాగ్యానికి చూపిస్తూ ఉంటే భాగ్యం అలాగే అమ్మ అని సైగ చేసి కిచెన్లోకి వెళ్ళి పనులు మొదలు పెడుతూ ఉంటుంది. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది సార్. ప్రతిరోజు పని వాళ్ళు రాత్రిపూట వచ్చి వెళ్తూ ఉంటే అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు రాత్రిపూట వస్తున్నారో అర్థం కాక పిచ్చెక్కిపోయేది. ఇప్పుడు పని మనుషులు కూడా మార్నింగ్ వస్తూ ఉంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సార్, మరి నేను ఇక వెళ్ళిరానా, పని అయిపోయింది కదా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. వెళ్ళు అంటూ జై అతని చెవిలో నీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి చూసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అతను ఆనందంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జాను జైని హక్ చేసుకొని నిజంగా మీరు ఎంత మంచి వాళ్ళు సార్. ఏదో ఒక లోపం ఉన్న వాళ్ళకు ఎవరు పని ఇవ్వరని మీరు వాళ్ళకి లైఫ్ ఇవ్వడం కోసం ఇలా పని ఇస్తున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్ అని చెప్పి జాను పొంగిపోతూ ఉంటుంది. మరోవైపు సిద్ధు ఉదయం నిద్ర లేవగానే తులసి సిద్ధు కోసమని చెప్పి కాఫీ తీసుకొని వస్తుంది. బసవరాజు, కనిష్క, కీర్తి వీళ్ళంతా కూడా బయట గార్డెన్లో కూర్చొని ఉంటారు. తులసి సిద్ధుతో ఇప్పుడు ఈయనకు ఈ విషయం చెప్తే సంతోషపడతారు కదా, మామయ్య వాళ్ళకు చెప్పొద్దని ఈయనకొక్కరికి ఈ విషయం చెప్పాలనుకొని, ఏమండి మీతో ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. కీర్తి ఇప్పుడు తల్లి కాబోతుంది, మీరు మామయ్య కాబోతున్నారు అని తులసి చెప్పగానే సిద్ధు ఆనందంతో తులసి చెప్పేది వినిపించుకోకుండా ఈ విషయం వెంటనే నాన్న వాళ్ళకు చెప్పాలి, అప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేస్తారు అనుకుని పరుగు పరుగున బసవరాజు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఏవండి, ఒక్కసారి నేను చెప్పేది వినండి, తొందరపడి ఈ విషయం మామయ్య వాళ్ళకు చెప్పొద్దు, మామయ్య వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా అని తులసి పరిగెడుతూ సిద్ధు వెనకాలే వస్తూ ఉంటుంది. సిద్ధు లాన్లో ఉన్న బసవరాజు వాళ్ళ దగ్గరకు వచ్చి, నాన్న మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, కీర్తి ఇప్పుడు ప్రెగ్నెంట్ నాన్న అని చెప్పి మీరు తాతయ్య కాబోతున్నారు అని సిద్ధు అనగానే బసవరాజు, విశాలాక్షి వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. కనిష్క కూడా షాక్ అవుతూ ఉంటుంది. నాన్న, ఇప్పుడు కీర్తి తల్లి కాబోతుంది కాబట్టి తనకు మరొక పెళ్లి చేయాల్సిన అవసరం లేదు, వెంటనే తనను అత్తారింటికి పంపించేద్దామని సిద్ధు అంటూ ఉంటాడు. ఏంట్రా పంపించేది, దాని కడుపులో ఉన్న దరిద్రాన్ని ఇప్పుడే కరిగించుకొని వచ్చేస్తాను అని చెప్పి, అమ్మ కీర్తి పదమ్మ నీకు అబార్షన్ చేయిస్తాను, మనం హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బసవరాజు కీర్తి చేయి పట్టుకొని లాక్కుపోతూ ఉంటే, మామయ్య గారు దయచేసి తొందరపడకండి మామయ్య గారు, ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం అని చెప్పి తులసి అంటూ ఉంటే, నువ్వేంటి మాకు చెప్పేది పో అంటూ తులసిని బసవరాజు తోసేస్తాడు. ఆ తర్వాత కీర్తిని బలవంతంగా అబార్షన్ చేయించడం కోసమని చెప్పి లాక్కుపోతూ ఉంటే సిద్ధు, నాన్న తొందరపడకు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. సిద్ధును కూడా తోసేసి బసవరాజు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. ఇక దాంతో తులసి సిద్ధు మీద మండిపడుతూ, నేను ఈ విషయం మీతో చెప్పాను కానీ వాళ్ళకి చెప్పమన్నానా, వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, అందుకే ముందు జాగ్రత్తగా మీతో ఈ విషయం చెప్పి వాళ్ళకి చెప్పొద్దని, వదినకు మాత్రమే చెప్దామని అనేలోపే మీరు వెళ్ళి ఈ విషయం వాళ్ళతో చెప్పేశారు, నేను మీతో కూడా ఈ విషయం చెప్పకుండా ఉండాల్సింది, చెప్పి తొందరపడ్డాను అని తులసి అంటూ ఉంటే, ఇలా జరుగుతుందని నేను కూడా అనుకోలేదు తులసి, నన్ను క్షమించు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఏంటో, వదిన అబార్షన్ చేయించుకుంటుందేమో, ఆడపిల్లకు తల్లవ్వడం అనేది గొప్ప వరం, అటువంటి వరాన్ని ఆ భగవంతుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి, ఇప్పుడు మామయ్య వాళ్ళ తొందరపాటుతో ఏం జరగబోతుందో అని చెప్పి తులసి కంగారు పడిపోతూ ఉంటుంది. బసవరాజు హాస్పిటల్కి వచ్చిన తర్వాత నా కూతురికి అబార్షన్ చేయండి అని చెప్పి డాక్టర్తో అంటూ ఉంటారు. డాక్టర్ నేను ఒకసారి చెక్ చేయాలి అని చెప్పి తన భర్త ఎక్కడా అని అడగడంతో తను విడాకులు తీసుకోవాలనుకుంటుంది, ఇప్పుడు భర్తతో కలిసి ఉండడం లేదు, మీరు అందుకే అబార్షన్ చేయండి అని బసవరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో డాక్టర్ కీర్తికి అన్ని చెకప్స్ చేసిన తర్వాత, నిజంగా మీకున్న ప్రాబ్లంకి మీరు ప్రెగ్నెంట్ కావడం చాలా ఆశ్చర్యకరం, ఇప్పుడు కనుక మీరు ఈ ప్రెగ్నెన్సీని వద్దనుకుంటే మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ మీకున్న ఓవరీస్లో గతంలో ఒక ఓవరీకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల
ఆపరేషన్ చేసి దాన్ని తొలగించేశాము. ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఓవరీతో మీరు ప్రెగ్నెంట్ అయ్యారు. ఫ్యూచర్లో దానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు మీకు పిల్లలు పుట్టడం కష్టంగా మారచ్చు. ఒకసారి మీరే బాగా ఆలోచించుకొని అబార్షన్ నిర్ణయం తీసుకోండి అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో కీర్తి ఒకవేళ ఫ్యూచర్లో తనకి మళ్ళీ పిల్లలు పుట్టకపోతే తన జీవితం ఏమవుతుందోనని ఆలోచిస్తూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ నాన్న నేను ఈ అబార్షన్ చేయించుకున్నానా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో బస్వరాజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అమ్మ కీర్తి, డాక్టర్లు అలాగే అంటారమ్మా, నువ్వేం కంగారు పడకు, మనకి బోలెడంత డబ్బుంది, పిల్లలు పుట్టడానికి మళ్ళీ ఎంతో ఖర్చు పెట్టచ్చు, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ దరిద్రాన్ని మాత్రం నీ కడుపులో నుండి తీసేయమ్మా, హరీష్ బిడ్డ నీ కడుపులో పెరగడానికి వీల్లేదు అని బస్వరాజు అంటూ ఉంటే, ఎన్ని డబ్బులున్నా కూడా మనం మాతృత్వాన్ని కొనలేం కదా నాన్న. ఆడదానికి మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. దేవుడు ఇచ్చినప్పుడే ఆ వరాన్ని తీసుకోవాలి. అందుకే నేను నా కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవాలనుకోవడం లేదు, నన్ను క్షమించు నాన్న అని చెప్పి కీర్తి బస్వరాజుకి చెప్పడంతో బస్వరాజు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. కీర్తి ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు సిద్ధు కీర్తి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నేను అబార్షన్ చేయించుకోవాలని అనుకోవడం లేదు. డాక్టర్ ఇప్పుడు నేను అబార్షన్ చేయించుకుంటే మళ్ళీ నాకు పిల్లలు పుడతారో లేదోనని చెప్పారు. అందుకే నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. హరీష్తో నేను కలిసి లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డను నేను ఒక్కదాన్ని పెంచి పోషించుకుంటాను. దయచేసి ఎవరు కూడా నన్ను అబార్షన్ చేయించుకోమని చెప్పొద్దు, బలవంత పెట్టొద్దు అని కీర్తి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. కీర్తి తీసుకున్న నిర్ణయానికి తులసి, సిద్ధు ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.